రైతాంగాన్ని ముంచిందే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ అండ్ గ్రోవర్స్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఎర్రబెల్లి కేటీఆర్, హరీష్ డ్రామాలు ఆడుతున్నట్లు మండిపడ్డారు. గురువారం కాజీపేట మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు 10 ఏళ్ల పాటు అస్తవ్యస్త విధానాలతో రైతాంగాన్ని నడ్డివిరిచారని మండిపడ్డారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంట నష్టంపై అంచనా వేయాలని అధికారులను ఆదేశించారని రాఘవరెడ్డి పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా ఏనాడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు ఇవాళ రాష్ట్రంలో తిరుగుతూ ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. దయాకర్ రావు, ప్రజలు నిన్ను ఓడించి నీకు బుద్ధి చెప్పినా సిగ్గు లేకుండా రైతులకు అన్యాయం జరుగుతుందని పెడబొబ్బలు పెడుతున్నావు. రైతు అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వాల చిత్తశుద్ధిపై చర్చకు సిద్ధమా? పాలకుర్తి నడిగడ్డకు వస్తావా? నీ పర్వతగిరికి రమ్మంటావా? హన్మకొండ కాలేజీ సెంటర్లో బహిరంగ చర్చకు వస్తావా? మీ పార్టీ వస్తుందా అని జంగా సవాల్ విసిరారు. 10 సంవత్సరాలలో చెయ్యని పనులు, అధికారం 3 నెలలు పోయిందని అధికారంలో రాజభోగాలు అనుభవించి తెలంగాణ సొమ్మంతా దోసుకొని పందికొక్కుల్లాగా మేసి ఆ మేత దొరుకుతలేదనే భయంతో కక్కుర్తి బుద్ధితో ఎన్నడూ లేని విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్యలు కూడా పట్టించుకొని నాయకులు ఈరోజు ఎంపీ ఎలక్షన్లో ఈసారి ఊడ్చుకపోతుంది అనే భయంతో ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాకపోతే మా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మెర్జీ అవుతుందనే భయంతో ఈరోజు రైతుల సెంటిమెంట్ను ఆధారం చేసుకొని రైతులు అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్టపరిహారం ఇస్తలేరు అని హరీష్ రావు కానీ, పాలకుర్తిలో దయాకర్ రావు కానీ, కేటీ రామారావు కానీ వీళ్ళందరూ రైతుల పక్షాన మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం సిగ్గుందా అని అడుగుతా ఉన్నా నేను. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండే 10 సంవత్సరాల కాలంలో ఒక్క సంవత్సరమైనా మీరు రైతులకు అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్టపరిహారం ఎక్కడైనా ఇచ్చిండ్రా అని అడుగుతా ఉన్నా. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ సంవత్సరం ఆ సంవత్సరం రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చిన చరిత్ర మాకున్నదని చెప్తున్నా. నేను ఒక డిసిసి బ్యాంకు చైర్మన్గా రైతులకు మెరుగైన సదుపాయం అందించిన అందితో పాటు నష్టపరిహారం ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ. అదొక్కటే కాదు, రైతు కళ్ళంలోకి తీసుకొచ్చిన 10 నిమిషాలకే కొనుగోలు చేసినాం. ఐకేపీ సెంటర్ ద్వారా, మహిళా గ్రూపుల ద్వారా, డిసిసి బ్యాంకుల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరి 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా పంట నష్టపరిహారం ఇయ్యని వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేంత దమ్ముందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు దయాకర్ రావు చెప్తా ఉన్నాడు పాలకుర్తిలో మేము అధికారంలో ఇచ్చినాము అని చెప్తున్నాడు. దమ్ముంటే రా పాలకుర్తి చౌరస్తాకు, రాజీవ్ గాంధీ చౌరస్తాకు వస్తావా, లేకపోతే నువ్వు ఉంటున్న ఇంట్లో పర్వతగిరికి రమ్మంటావా, లేకపోతే హన్మకొండ చౌరస్తాకు వస్తావా? నీ కాలంలో ఎప్పుడైనా ఒక్కనాడైనా పంట నష్టపరిహారం ఇచ్చినావా అని చెప్తున్నా. నేను చెప్తున్నా, జఫర్గడ్డ మండలంలో 8 ఎకరాల మొక్కజొన్న పుచ్చతోట 12 ఏళ్ళ అమ్మాయి తెల్లందాక పొద్దుందాక చదువుకొని తెల్లందాక మొక్కజొన్నకు నీళ్లు కట్టుకుంటా పండిస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. కనీసం ఎంఆర్ఓలను, ఆర్డీఓలను ఫోన్ చేసి బతిమలాడి ఈ ఒక్క అమ్మాయికైనా ఇవ్వండి అని కాళ్ళు మొక్కినాం. మేము పైసలు ఇచ్చినాం మా చేతుల ద్వారా. అలాంటి కుటుంబాలకు దక్కలేని బతుకు దక్కకుండా చేసినది టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ.